నమస్తే. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా ఎక్కువగా ప్రేమించాడు. ఆమె కోసం ఏమైనా చేయాలని చెప్పేసి బాగా కష్టపడి చదువుకున్నాడు. ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ అమ్మాయి ముందుకి ఆ సర్ప్రైజ్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాడు. చివరికి ఆ అమ్మాయి, "నీ ఉద్యోగం ఎంత? నువ్వెంత? నేను బాగా డబ్బున్న అతనితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను" అని చెప్తుంది. దాంతో ఆ అబ్బాయి ఆహ్, చాలా బాధపడతాడు. అతను ఎంత ఇదవుతాడంటే అతని మోరల్ ఫ్యాబ్రిక్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. కానీ ఇక్కడ అతనికి 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి, ఆ మోసం చేసుకున్న అమ్మాయి గురించి మర్చిపోయి ముందుకెళ్ళడమా? లేదా లైఫ్‌ని నాశనం చేసుకోవడమా? నేనేం చెప్తానంటే నా సలహాగా, లైఫ్‌ని నాశనం చేసుకోకుండా తనకి కొన్ని బాధ్యతలుంటాయి. ఆ అమ్మాయి ఇప్పుడొచ్చింది. కానీ తన లైఫ్‌లో ముందు నుంచే ఉన్న తల్లిదండ్రులుంటారు, తోబుట్టువులుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరి కోసం బతికి చూపించాలి. ఏ అనర్థమైన నిర్ణయం తీసుకోకుండా వాళ్ళందరి కోసం బాధ్యతగా మెలిగి, బాధ్యతని ముందు ప్రయారిటీగా పెట్టి, ఆ అమ్మాయి చేసిన మోసానికి ఎదిగి చూపించి, ఆ అమ్మాయి ముందే కళ్ళెదుటే మంచి జీవితం గడిపి చూపించాలి. అది నిజమైన గెలుపవుతుంది. అది నిజమైన బతుకవుతుంది. ఇలాంటి వాళ్ళ ప్రేమ దొరికినా ఒకటే, దొరక్కపోయినా ఒకటే. ఇది ఇవాల్టి స్టోరీ. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.